స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 27 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 27 వచనాలు చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని యుందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయియుండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేమీ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములను దీవించండి. అందులో ఉన్న వాస్తవిక సత్యాన్ని, సందేశాన్ని తేటగా అందించండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని, తోడై ఉంటారని, తెలుగువారిని, ఒరియా వారిని విశేషముగా మీరు కనికరించమని, ఆశతో ఆసక్తితో మీ వాక్యాన్ని వినాలని చేరి వచ్చిన వీరి పక్షంగా మీ కార్యమును జరిగించి మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో నుండి మనము ఆలోచించవలసిన కొన్ని అమూల్యమైన విషయాలు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయములో 28 వచనాలు ఉన్నట్లు, ఆ 28 వచనాలలో 1 నుండి 7 వచనాలు ఎలీఫజ్ అభిప్రాయాన్ని విన్నాం. 8 నుండి 16 వచనాలు ఎలీఫజ్ ఉదాహరణ విన్నాం. 17 నుండి 27 వచనాలు ఎలీఫజ్ సలహా. అభిప్రాయం, ఉదాహరణ, సలహా. ఆయన సలహా ఏమంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, సర్వశక్తుని శిక్షను తృణీకరించకుము అని మాట్లాడాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఇది నిజమే. కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్పాడు. 94వ కీర్తనలో 12వ చరణంలో ఒక మాట ఉన్నది. యెహోవా 94:12 యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అన్నాడు. నీవు శిక్షించువాడు ధన్యుడు.
యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని చెప్పాడు. నిజమే ప్రభునందు ప్రియులారా, దేవుడు శిక్షించే మనుషుడు ధన్యుడే. ఎందుకంటే ప్రతి శిక్ష దుఃఖకరంగా ఉంటుంది కానీ దాని వెనకాల ఎంతో మేలుందని హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలలో ఆ మాటలు మనము చూడగలం. కాబట్టి ప్రభు పిల్లలమైన మనము దేవుడు గద్దించినా, దేవుడు శిక్షించినా అది మన మేలు కొరకే, మన ధన్యత కొరకే అనేది మనం చూస్తాం. చూడండి హెబ్రీ పత్రిక 12:5లో, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. 6వ వచనంలో శిక్షాఫలమును ఫలించుటకై 7వ వచనంలో మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని మాట్లాడాడు. సరే, ఏది ఏమైనా తండ్రి శిక్షించే కుమారుడు తగిన ఫలాన్ని ఆయన తప్పనిసరిగా అనుభవిస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు వ్రాస్తూ అక్కడ కూడా ఒక మాట చెప్పారు. 3 భక్తులు ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. ఏమని చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలలో వ్రాయబడిన వాస్తవికత. ఏమన్నాడు? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడటండి. ఇష్టం లేని వాళ్ళని గద్దించడట, ఇష్టమైన వారిని గద్దిస్తాడు. తండ్రి ప్రేమించు కుమారుడు ధన్యుడు. కాబట్టి యోబు గ్రంథంలో ఎలీఫజు చెప్పిన ఉదాహరణ గొప్ప ఉదాహరణే. కానీ యోబైతే తప్పు చేసిన అనుభవం ఆయనకు లేదు, కానీ తప్పు చేయకపోయినా ఆయన ఏమనుభవిస్తున్నాడు? శిక్షను అనుభవిస్తున్నాడు కదండి. శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, తాను ప్రేమించు వారిని వాగ్దానం చేసిన జీవ కిరీటం ఉంది అన్నాడు. సరే, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు. గద్దింపును లక్ష్యపెట్టువాడు ధన్యుడు. దాదాపు 5 మంది చెప్పిన మాట. ఎలీఫజ్ చెప్పాడు, కీర్తనాకారుడు చెప్పాడు, సామెతలకారుడు చెప్పాడు, హెబ్రీ పత్రిక వ్రాసిన గ్రంథకర్త చెప్పాడు, యాకోబు చెప్పాడు. ఎవరు ధన్యులో 4 విషయాలు చాలా స్పష్టంగా ఒకే వచనం లాంటి సంగతిని తేటతెల్లం చేశాడు. నిజంగా యోబు దేవుని ద్వారా శిక్షించబడుచున్నాడు, ధన్యుడే అయ్యాడని మనం చూడగలం. అంటే యోబు కూడా దేవుడే నన్ను శిక్షించుచున్నాడని తలంచాడు. అవును కదండి. ఈ దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు, ఇంకెవరూ కాదు.
అని ఆయన మాట్లాడిన సందర్భం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు. 21, 22. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఎంత చక్కని మాట అండి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడని చెప్పాడే తప్ప వేరు విధంగా నాకు శిక్ష రావట్లేదు. దేవుని ద్వారా శిక్షించబడేవాడు ధన్యుడు అని గుర్తించాడు. 2వ అధ్యాయం 9, 10 వచనాలు కూడా యోబు గ్రంథం. యోబు గ్రంథములో 2వ అధ్యాయం 9, 10 వచనాలలో వ్రాయబడిన మాట ఏమన్నాడండి? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందవా, యథార్థత వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. 10వ వచనములో, అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? దేవుని వలన మనము మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంటే దేవుడు మనలను శిక్షిస్తాడు కొన్నిసార్లు. ఆ శిక్ష మన మేలు కొరకే, ఆ శిక్ష మన ప్రయోజనం కొరకే, ఆ శిక్ష మన ధన్యత కొరకే అనే భావన యోబులో ఉంది. గాని నోటితోనైనను దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం చెప్పలేదు. ఇక 23వ అధ్యాయం యోబు గ్రంథం 10, 11 వచనాలలో ఏమంటాడు? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10, 11 వచనాలలో వ్రాయబడిన మాట అక్కడేమని చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 23, 10, 11 వచనాలు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలాగా ఉంటాను. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడుచునవి. నేను ఇటు అటు తొలగగా ఆయన మార్గమును అనుసరించింది. ఆయన నన్ను శోధిస్తే, ఆయన నన్ను శిక్షిస్తే, ఆయన నన్ను పరిశోధిస్తే నేను సువర్ణంగా మారదు, అంటే నేను మేలిమి బంగారంగా ఉండగలను. కనుక యెహోవా గద్దించినప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తి ఆ గద్దింపునకు లోబడితే అతడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు శిక్షించు మనుషుడు ధన్యుడు, దేవుడు శోధించు మనుషుడు ధన్యుడు. అర్థమైందండి? కానీ ఎలీఫజ్ ఉద్దేశం అది కాదు. మరేంటి? యోబు పాపం చేశాడు గనుక దేవుడు శిక్షిస్తున్నాడు అని ఎలీఫజ్ ఉద్దేశం. అది సరికాదు. ఇందులో దేవుని ఉద్దేశం ఏంటంటే యోబు యోగ్యతను రుజువు చేయడం, సాతాను నోరు మూయించడం. అందుకే ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5:18. ఆయన గాయపరచి ఆయన గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయం చేసింది దేవుడే, తిరిగి గాయాన్ని కట్టేది కూడా దేవుడే. గాయం చేసేది ఆయనే, స్వస్థపరచేది కూడా ఆయనే. కాబట్టి మన దేవుడు ఎప్పుడైనా ఏ విషయములోనైనా మనలను ఆయన విడిచిపెట్టడు కదా. ఆయన మనలను విడిచిపెట్టడు అనేది
లేఖనములో వ్రాయబడిన మాట. మోషే కూడా ప్రభువును గురించి ఒక గొప్ప మాట చెప్పాడండి. ఏం చెప్పాడు మోషే? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో ఒక చక్కని మాట చెప్పాడు. ఏమని చెప్పాడో చూడండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. గాయపరచినా ఆయనే, స్వస్థపరచినా ఆయనే. చాలాసార్లు కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు జీవిత కాలంలో అలా ఉంటాయి. యోబులో ఉన్న బలహీనత జీవిత కాలం అంతా ఉంది. ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళు నాలో నుండి తీసేయి నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడండి? నా కృప నీకు చాలు అన్నాడు. మీకు అర్థమైందా? కొన్ని బాధలు, ఇబ్బందులు జీవితంలో అలాగుననే ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకు దేవుడు ఆ పరీక్షలలో అలా ఉంచుతాడు అనంటే, తగ్గించలేక కాదు, బాగు చేయలేక కాదు, స్వస్థపరచలేక కాదు, ప్రార్థన వినలేక కాదు. ఏమండి, ఎన్ని మందులు వాడినా ఎందుకు నయం కావంటే అదొక ముళ్ళు చాలు అన్నట్టుగా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పెడతాడు. మరి పౌలు జీవితంలో ఆ ముళ్ళు చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంది. చనిపోయేంత వరకు కూడా ఆ ముళ్ళు అలాగే ఉంటా ఉంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అయ్యా, ఈ శరీర దౌర్బల్యమును నేను భరించలేకపోతున్నాను, నన్ను ఆదుకో, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసిన, ఆయన ప్రార్థన ఆలకించి ఒకే ఒక ముక్క చెప్పాడు, నా కృప నీకు చాలు. అంటే ఇది నీకు ఇలాగే ఉంటుంది, నేనేం బాగు చేయను అనే కదండి. ఇందులో ఎంతో గొప్ప సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే తొందరపాటు నిర్ణయంతో బాగుపట్టలేదని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, హాస్పిటల్కి తీసుకెళ్ళటం లేదని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, డబ్బు ఖర్చు చేయట్లేదని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, దేనికైనా పెట్టుబడి పెడతారు, నాకు మాత్రం బెటర్ అని చెప్పి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, ఇలాగూ ఎన్నో సంగతులు మాట్లాడుతూ ఉంటాయి. దేవుని సెలవు లేకపోతే ఎంతమంది దగ్గరికి తిరిగినా అది నయం కాదండి. ఎందుకంటారా? ఇక్కడే చెప్పాడు కదా, గాయము చేసేది ఆయనే, గాయం కట్టేది ఆయనే, గాయము చేసింది ఆయనే, ఆయన చేతులే స్వస్థపరిచేవాడు. కనుక కొన్నిసార్లు మనకు ఆ ముళ్ళు ఉంటుంది. అయితే దేవుడు ఎందుకో పెట్టాడు, ఇది మన మేలు కొరకే మనం అనుకోవాలి. ఎందుకంటే మనం ఒక మాట ఎరుగుదాం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నవనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. చాలా గొప్ప పాఠం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. మనం కొన్నిసార్లు తొందరపడతాం, తొందరపడి మాట్లాడతాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడి నిందిస్తాం. అవునా కాదా? దయచేసి ఈరోజు వింటున్న వర్తమానాన్ని బట్టి మన జీవితంలో చాలా బాగా సరిచేసుకోవలసిన అవసరం అయితే ఉంది. కొన్నిసార్లు మనం అనుభవించే బాధను బట్టి కూడా అనిపిస్తుంది, నీకొస్తే తెలుస్తుంది, నీకొస్తే తెలుస్తుంది అని కూడా చాలాసార్లు విసుగు చెందుతాం. అవునా కాదా? దేవుని బిడ్డలని దేవుడు స్వస్థపరచడం ఆయనకి ఎంతసేపు అండి? చెప్పండి, ఎంతసేపు ఆయనకి? నేను ఈరోజు ఈ వచనం ద్వారా చాలా పాఠం నేర్చుకుంటున్నాను. నా మట్టుకు నేను. దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? కనుక చాలా సమన్వయం మనం పాటించాలి.
మనము చాలా సమాధానంగా దేవునితోనూ ప్రజలతోనూ ఉండాలి. ఎందుకో కొన్నిసార్లు మంచి జరుగుద్దనే మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం దేవుని నామం పేరట. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు సరిగా జరగకపోవచ్చు. జరగకపోయినంత మాత్రాన అది తప్పు చేశామన్నట్టు కాదు. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక నిర్ణయం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక నియమాన్ని పాటిస్తూనే ఉండాలి. దేవునికి మహిమకరంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే ఉండాలి. కొన్నిసార్లు అవి ఇబ్బంది అవుతాయి. కొన్నిసార్లు అవి ఎదురు తిప్పుతాయి మనల్ని. ఎదురు కొడతాయి. కొన్నిసార్లు దానిలో చిక్కుకుపోతాం. సమస్యల్లో చిక్కుకుపోతాం. ఏదో ఒక సామెత ఉంది చూసారా? తానొకటి అనుకుంటే దైవము తానొకటి తలిచాడని ఒక సామెత ఒకటి ఉంది కదండి. దైవము ఒకటి అనుకుంటే తానొకటి అనుకుని చేస్తే అప్పుడు కష్టమే. కానీ తాను అనుకున్నది ఒకటి, దైవము తలచింది మరొకటి అయినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులనేవి జీవితంలో ఎదుర్కోవడం తప్పదు. తప్పదు. కనుక యోబు జీవితంలో ప్రియులారా ఇవన్నీ ఆయన మేలు కొరకే చేస్తున్నాడు అనుకున్నాడు. వారెంత నిందించినా, వారెంత ఇబ్బంది పెట్టినా, వారు ఎన్ని సమస్యలతో మాట్లాడినా, అసలు ఏ విషయంలోనూ అదరక బెదరక దేవుడే మేలు కొరకే చేస్తున్నాడు అని అనుకున్నాడే తప్ప ఏ విషయంలోనూ వెనక్కపోలేదండి. 119వ కీర్తన 71వ చరణంలో కీర్తనాకారుడు ఏం చెప్పాడో చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71లో మాట్లాడే ఆ మాట చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలాయను అన్నాడు. అవును కదా? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందుయుండుట నాకు మేలయ్యింది. ఎంత గొప్ప మాట ప్రియులారా! ఎంత గొప్ప మాట. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుకుంటే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు ఏమన్నాడో చూడండి. మనము యెహోవా యొద్దకు మరొదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. మరలా మొదటి వచనములో ఏమని చూస్తున్నాము చూడండి. ఆయన మనలను చీల్చివేసేది ఆయనే మనలను స్వస్థపరుస్తాడు, ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయును. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పటికీ అక్కడ డాక్టర్ వైద్యం చేస్తాడు లేదా ఆపరేషన్ చేస్తాడు. అయినప్పటికీ అది నయం కాదు. అప్పుడు ఈ వచనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయనే మనలను చీల్చివేశను, ఆయనే మనలను గాయపరచను, ఆయన చేతులే మనలను స్వస్థపరచును. 2వ వచనంలో ఆయనే మనలను బాగు చేయును, ఆయనే మనలను బ్రతికించును, ఆయనే మనలను స్థిరపరచును. ప్రియులారా, ఇట్టి సత్యాన్ని దైవ లేఖనంలో మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో బ్రతికించేది ఆయనే, బ్రతుకున్నట్లు చేసేది ఆయనే, స్థిరపరిచేది ఆయనే. సరే, 19వ వచనంలో 6 బాధలు కలిగినను, 5వ అధ్యాయం 19వ వచనం యోబు గ్రంథం, 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. నిజంగా చాలా గొప్ప మాట అండి. 6 బాధలు తగిలిన నీకు ఏ కీడు తగులదు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అన్నాడు. బాధలు ఒక్క బాధకే తట్టుకోలేని వాళ్ళకి 6 బాధలు ఎక్కువ కాదు.
2-3 బాధలే తట్టుకోలేని వాళ్ళకి 7 బాధలు ఎక్కువ కాదు. అబ్బో, ఎంత కష్టం అనిపిస్తుందో కదా ఇట్లా. అయినా సరే 6 బాధలు నీకు వచ్చాయా, నీ కీడు కలుగదు. 7 బాధలు నీకు కలిగాయా, నీకేం బాధ లేదు అని చెప్తుంది వాక్యం. కీర్తనకారుడు 34వ కీర్తన 19వ చరణంలో ఏమన్నాడో చూడండి. కీర్తనాకారుడు 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరికండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నిజంగా ఎంత ఆదరించబడుతున్నామో ఈ మాటల ద్వారా. నీతిమంతునికి కలిగే బాధలు ఆపదలు అనేకాలటండి. వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. వాటన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు. విశ్వాసం ఉంచుదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. 91వ కీర్తనలో కూడా చెప్పాడు, 1 నుండి 10 చరణాలలో, ఆయనే నీకు ఆశ్రయం, ఆయనే నాకు ఆశ్రయం. ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన నిన్ను నన్ను విడిపిస్తాడు అని చాలా వివరంగా వ్రాయబడింది. 91వ కీర్తన 1 నుండి 10 చరణాలు చదువుకోండి. యోబు దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తూ దేవుడు అతని కష్టాల నుండి విడిపిస్తాడని ఎలీఫజు చెప్తా ఉన్నాడు. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. 7 దినాలు నియమించింది దేవుడే. 6 దినాలు సర్వసృష్టిని చేసి 7వ దినమున విశ్రమించాడు. అందును బట్టే మనం వారానికి 7 దినాలు లెక్కిస్తాం. అది దేవుడు చేసిన ఏర్పాటు. యోబు స్నేహితులు కూడా 7 దినాలు యోబు దగ్గరే కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? యోబు దగ్గరే. 2వ అధ్యాయం 13వ వచనం. యోబు దగ్గరే కూర్చున్నారు. 7 బాధల నుండి విడిపించేది వాస్తవం. అవును ప్రియులారా, మన దేవుడు మనలను విడిపిస్తాడు. ఆయన మనలను నడిపిస్తాడు. క్షామకాలమున మరణము నుండి తప్పిస్తానని చెప్పాడు. యుద్ధకాలంలో ఖడ్గబాధ నుండి తప్పిస్తాడన్నాడు. ఇంకా ఆయన ఎక్కడెక్కడి నుంచి తప్పిస్తాడో తర్వాత వర్తమానంలో సంగతి విందాం, ప్రార్థన చేసుకుందాం. దైవలేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు తేటగా మనము గుర్తిద్దాం. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఏది తన పిల్లల పట్ల జరిగించినా అది వారి మేలు కొరకే, వారి క్షేమము కొరకే అనేది మనం గుర్తించాలి. ఎలీఫజుకు సంగతి సరిగా అర్థం కాలే. యోబు తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది అనుకుంటున్నాడే గాని యోబు చేసిన తప్పును బట్టి కాదు. అసలు యోబులో పాపమే లేదు. అది ఒక పరీక్ష కాలం యోబుకు. ఆ పరీక్ష కాలములో పరీక్షలో విజయము పొందుతున్నాడు. అది దేవునికి సాతానుకి మధ్య జరిగేటటువంటి ఒక ఒప్పందపు విషయములో యోబు నీతిమంతుడుగా నిలబడతాడనే సత్యం. కనుక కొన్నిసార్లు దేవుని పిల్లల్ని దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు మనము నిండుకుండలాగా ఉండాలి కానీ తొణకకూడదు, బెణకకూడదు, రకరకాల మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడేసి మనము దేవుణ్ణి బాధ పెట్టకూడదు. అయితే ఇందులో నేను గెలుస్తా, పోరాటం సరిగా చేస్తా, ఎవరేమనుకుంటే ఏమి, నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను అపవాది ఏమీ చేయలేడు, సాతానుడు నన్నేమీ చేయలేడు, నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు అని విశ్వాసముతో ముందు కొనసాగవలసిన వారమై ఉన్నామని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించావు, కరుణించావు, కటాక్షించావు, కృప చూపావు. నీవు గద్దించు మనుషుడు, నీవు శిక్షించు మనుషుడు, ధన్యుడు అని చెప్పావు. గాయాలు చేసిన గాయాలు కట్టేవాడవు నీవే. ఒకవేళ గాయపరిచి కొద్ది కాలం ఆ గాయముతో బాధపడుతూ ఉన్నా మా ప్రభువా, నీ కృప చాలు అన్నట్లుగాని మా పక్షంగా జరిగించేవాడు.
శోధించబడిన మీదట సువర్ణంగా మారగలుగునట్లు కొన్నిసార్లు జీవితంలో పరీక్షలు పెడతారు. పెట్టినప్పుడు పరిశోధనలో నిలిచి అబ్రహాము వలె పరిశోధనలో నిలిచి ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండగలుగునట్లు మీరు చేయబోయే కృపకై కృతజ్ఞతలు. విన్నవారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సేవలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు జీవితంలో ఎదురైన మా ప్రభువా, మాకున్న నిరీక్షణ మీరే, మా జీవిత గమ్యం మీరే. ప్రతి విషయంలో గురిని తప్పిపోకుండా గురి యొద్దకే పరుగెట్టుచు గమ్యము చేరగలుగునట్లు కృపచూపమని కోరుచు చేరువచ్చిన ఒరియా తెలుగు ప్రజలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటారని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు గుర్తించండి. ఓటు